హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అలెక్స్ మున్రో యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మన అందరికీ తెలిసిందే, అలెక్స్ మున్రో యాప్ అనేది ఇవ్గో యాప్ యొక్క సెకండ్ అప్లికేషన్ అని చాలామంది మార్కెట్లో చెప్పుకుంటున్నారు. సో మీరు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు అది బ్రౌజర్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోండి అండ్ ఇక్కడ రిఫర్ కోడ్ ఇచ్చండి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకు చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనం 580 రూపీస్ ప్రోడక్ట్ అనేది 50 డేస్ సైకిల్ ఉంటుంది. మనకి డైలీ ఇన్కమ్ 24 రూపీస్ అనేది వస్తుంది. ఓవరాల్గా మనకి 1200 రూపీస్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఈ ప్లాన్ని సింపుల్గా బై చేయాలి అనుకుంటే ఇక్కడ రెంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మీరు ఈ ప్లాన్ని కొనాలి అనుకుంటే సింపుల్గా ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా ఈ ప్లాన్ అనేది బై చేయడం జరిగిపోతుంది. ఇంకా ఇక్కడ చాలా రకాల ప్లాన్స్ మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. 2900 రూపీస్ ప్లాన్ అని చెప్పేసి, 50 డేస్ సైకిల్, మళ్ళీ డైలీ ఇన్కమ్ 121 రూపీస్ అని చెప్పేసి, మళ్ళీ ఓవరాల్గా 6050 రూపీస్ అని ఇంకా చాలా రకాల ప్లాన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలి అంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. ఇప్పుడు మనం రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు బ్యాంక్ అండ్ యూఎస్డిటీ అని చూపిస్తున్నారు. మనం బ్యాంక్ ద్వారా అయినా రీఛార్జ్ చేయొచ్చు అండ్ యూఎస్డిటీ ద్వారా అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. సో మరి ఫర్ ఎగ్జాంపుల్గా నేను 580 రూపీస్ అనేది ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ మెథడ్స్లో పైన కనిపిస్తున్న ఈ యూపీఐ 1 మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పేమెంట్ మెథడ్స్ అనేవి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కనిపిస్తున్న పే అనే ఆ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఈ యూపీఐ ఐడికి 580 రూపీస్ అనేది పేమెంట్ చేయమంటున్నారు. మీరు సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యూపీఐ ఐడికి మనీ సెండ్ చేసేయండి. సెండ్ చేసిన వెంటనే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది రీఛార్జ్ సక్సెస్ఫుల్ అని చెప్పి. ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. మనం డైలీ సైన్ ఇన్ చేయడం ద్వారా కూడా ఈ యాప్లో మనీ గెయిన్ చేయొచ్చు. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ప్రతిరోజు సైన్ ఇన్ చేస్తే మనకి 2 రూపీస్ అనేవి ఈ యాప్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 2 రూపీస్ అనేవి డైరెక్ట్గా వెళ్ళి మన వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. మనం బ్యాక్ వచ్చేద్దాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్లోకి లింక్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో మీరు సింపుల్గా ఈ వాట్సాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్లో వాట్సాప్లోకి తీసుకెళ్తుంది. మీరు వాట్సాప్లో ఆ కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు వీక్లీ శాలరీ అని చెప్పేసి, మనం 5 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే మనకి 150 రూపీస్ అనేది వీక్లీ శాలరీ వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం వీక్లో ఒక 10 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే 350 రూపీస్ అనేవి ఇస్తారు. అండ్ వీక్లో 20 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే మనకి 500 రూపీస్. ఇలా చాలా రకాల శాలరీస్ అనేవి మనకి ఇవి యాప్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనిపిస్తున్న న్యూస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కంపెనీ యొక్క డీటెయిల్స్ని మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారో తెలుసుకోవాలి అండ్ మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి మనీ గెయిన్ చేయాలనుకుంటే కనిపిస్తున్న టీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కాపీ లింక్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు మీ లింక్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళ నుండి వచ్చిన బోనస్ని మీరు బ్యాంకుకి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ యాప్కి మన బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్ అనే ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇది మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయండి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్కి మీ బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా లింక్ అవ్వడం జరుగుతుంది.
సో మనం ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు మీ మనీని మీరు బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ యాప్లో మినిమం విత్డ్రా వచ్చేసి 150 రూపీస్ ఫ్రెండ్స్. విత్డ్రాల్ అనేది మనకి 24 అవర్స్ లేదా 72 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు రికార్డ్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైలీ ఇన్కమ్ ఎలా వస్తుంది అండ్ మీ టీమ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇన్కమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ తాలూకు డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఈ యాప్లో మనకి ప్రతిసారి మనం డైలీ ఇన్కమ్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆటోమేటికల్లీ మీ డైలీ ఇన్కమ్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు పాస్వర్డ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ని మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ అబౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ యొక్క డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ట్రెజర్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కస్టమర్ కేర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కోడ్ని పేస్ట్ చేసి ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉందో ఆ మనీని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.